మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు విధేయత చూపి నీకు లోబడే మనస్సును మాకు దయచేయండి దేవా. అట్టి మనస్సును మాకు దయచేయండి, అట్టి మనస్సును మాకు దయచేయండి అని అడుగుదాం. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికే వందనాలు, దేవానికే వందనాలు, దేవానికే స్తోత్రములు 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 స్తోత్రములు. దేవానికి వందనాలు తండ్రి. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో, రాకడ సమయములో కడబూర శబ్దముతో. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధన చేద్దాం. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా. పాడుదమా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ. రాకడ సమయంలో, రాకడ సమయములో ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూప ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందా? ఆ యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. వేడుకుందాం. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా. యేసురాజా, యేసురాజా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? ఉందా? పరిశీలన చేసుకుందాం. సహవాసము. రావయ్యా యేసయ్యా వేగరావయ్యా. యేసురాజా, యేసునాథ వేగమే రావయ్యా, యేసునాథ వేగరావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో నీ పాత రోత జీవితము, నీ పాప హృదయము మారిందా? నీ పాత
మారిందా? నీ పాప హృదయము మారిందా? నూతన హృదయముతో నీకుందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? రావయ్యా యేసయ్యా. పాడుదాం అందరం కూడా. రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? అందరం కూడా కలిసి యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? ఆ యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మేము పరుద్దాం. యేసునాథునితో సహవాసము కొరకై ఆయనకి దగ్గర అవుతూ, ఆయన రాకడ కొరకు కనిపెడుతూ, విశ్వాసంలో బలపడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవానికి మహిమ, దేవానికి వందనాలను బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మేము పరుద్దాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, దేవాది దేవానికి వందనాలు, రాజ్యులకు రాజ్యానికి వందనాలు. తండ్రి నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. పరిశీలన చేసుకుందాం కొద్దిసేపు అందరం కూడా అలాగనే కళ్ళు మూసి ఈ పాటలోని భావాన్ని అర్థం చేసుకుంటూ మనలోని ఏది సన్నగిలుతుంది, మనలో ఏ భక్తి జీవితంలో ఏ విధానంలో ఏ భాగంలో మనం సన్నగిలుతున్నాం పరిశీలన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. విశ్వాసములోనా, ప్రార్థనలోనా, వాక్యము కొరకు ఆకలిలో మనలో ఉందా పరిశీలన చేసుకుందాం. దేవానికి వందనాలు. శ్రమలలో సహనము మనకుందా? ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించే నాలుక మనకుందా? ఆత్మల కొరకైన భారము మనకుందా? పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో మనుషులందరినీ ఆయన రక్షించాలని ఆశపడుతున్న దేవుడు. అలా రక్షించాలంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మన వంతు కృషి మన వంతు పాటు మనం పడాలి. ఎల్లవేళలా మన సొంత పనులు చూసుకోవటమే కాదు, దేవుని పని, దేవుని పరిచర్య కొరకు మనం ఆయన కొరకు సమయాన్ని మనం కేటాయించాలి. యేసయ్యానికి వందనాలు, దేవానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి నీకే వందనాలు, నీకే వందనాలు. అన్నిటికంటే మిన్నగా కన్నీటి ప్రార్థన మనకుందా? కన్నీటి ప్రార్థన మనకుందా? పరిశీలన చేసుకుందాం. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. ఎల్లవేళలా స్తుతియాగము చేసే హృదయం మనకుంటుందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు మనకుంటుందా? ఎంతసేపు దేవుని యొద్ద నుంచి పొందుకోవటమే కానీ దేవునికి తిరిగి ఇచ్చే మనస్సు మనకుంటుందా? పరిశీలన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా?
అవును తండ్రి, స్థిరమైన విశ్వాసము, కడవరకు నమ్మకంగా కొనసాగే విశ్వాసం మాలో ఉండాలి. అట్టి విశ్వాసము మాలో నింపండి. అట్టి విశ్వాసంలోకి మిమ్మల్ని నడిపించండి. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండగా మన మధ్యలో ఉన్న సజీవరావు గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు వాక్య భాగం కొరకు. ఇంతవరకు జరిగిన ఆరాధనను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రాలనైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నాయన నీ సజీవమైన రెక్కలు నేను మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడిన మా దేవా నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ ఆదివారం మొదటి ఆదివారం ప్రభా నాయన, మొదటి ఆరాధన నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం ప్రభా నాయన. నీతో మీరే మాతో మాట్లాడిన ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. పాటల్లో మీరు మహిమ పొందారు, స్తుతి ఆరాధనలో మీరున్న ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ దాసుని నిలబడి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి ప్రభావ మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు, దేవా నీ స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలు తోడుకు రండి ప్రభా. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మా ముందు ప్రభా నాయన ఏప్రిల్ 6, 7, 8 తారీఖుల ప్రభా అయ్యా నాయన ఎస్ఎంఆర్ నగర్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడండి, సహాయం దయచండి ప్రభా. అయ్యా మీటింగ్లు కావాల్సిన ఆర్థిక వనరులన్నీ కూడా మీరు సమకూర్చండి ప్రభా. అయ్యా ఏ మాత్రం ఆయన ప్రతి ఒక్కరిని సంఘ బిడ్డలు మీరు ప్రేరేపించి నాయన అయ్యా ఏ కొరత రాకుండా మీరు సహాయం దయచేయండి. ఏ భారం పడకుండా నాయన సహాయం దయచండి ప్రభు నీ స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మరి గ్రౌండ్లో ఈరోజు జరగబోయే కొన్ని పనులు కూడా చక్కగా జరిగితే సహాయం దయచేసి అయ్యా అందరూ ఆ పనులు పాల్గొంటే సహాయం దయచేయమని ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు మీద దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని యేసే సర్వశక్తులను ప్రార్థనలు అడిగి వేడుకు స్తుతిస్తాం తండ్రి. అందరం కూడా కూర్చుందాం. మంచిది. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధికి కూడి చేరి నాతో పాటు మరి మనమంతా కూడా కలిసి దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానైన రారాజు యేసుక్రీస్తు దివ్యనామంలో నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. మీ పక్క వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పండి. మరొకసారి దేవుడు ఈ రీతిగా సాక్ష్యం చెప్తారా? మరొకసారి దేవుడు ఈ రీతిగా ఈ పునరుద్ధాన దినమందు మనల్ని అందరినీ కూడా ఆయన సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చిన విధానం ముందుగా 2 చేతులు పైకి దేవునికి బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. రైట్, సాక్ష్యాలు విందాం. క్లుప్తంగా చెప్పండి అమ్మా. వందనాలండి. దయజన్ గారు మీకు వందనాలు, అన్నయ్య గారికి వందనాలండి, కూడి వచ్చిన సంఘ బిడ్డలు అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, మన మీటింగ్లోనే ఆ స్థలంలో ప్రార్థన పెట్టుకున్నాం కదండి. వారికండి బుడ్డి గారికి ప్రాణం బాగాలేదండి. ప్రాణం బాగోపోతే మంగళవారం నాడు ఉదయమే అండి ప్రాణం బాగాలేదు. ఆయన లేగలేదని మాకు చెప్పారండి. వాళ్ళు ఇడ్లీ పట్టరండి, కొంచెం మా తాతయ్య గారు లేగలేదన్నారు. సరే అని పట్టుకొద్దామని మా పిల్లాడు వెళ్ళాడండి. వెళ్ళి వచ్చేటప్పటికి ఆయనకి బాగా సీరియస్ అయిపోయిందండి. బాగా సీరియస్ అయిపోయి టోన్స్ అంటండి అది వచ్చేసండి గురకవేతం కింద వచ్చేసేసి అసలు బాగా విపరీతంగా ఆవిడ కొళ్ళమని ఏడ్చేటప్పటికండి నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఆవిడ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళేటప్పటికి ఆయన మంచం మీద ఒకటే కొట్టుకుంటున్నాడండి. ఆయన కొట్టుకుని అసలు ఆ కళ్ళు పైకి తిప్పేసేసి ఆ నోట అంటానేమో మాట రావట్లేదు, కళ్ళు తెల్లగొళ్ళేసాడు, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయండి. కొంచెం రక్తం కూడా నోటంటారు బెడ్ వచ్చేసిందండి. వచ్చేసేటప్పటికి అయ్యో ఏంటని ఏం జరిగింది ఏంటో అని, దేవుడా నువ్వేమన్నా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. అయ్యమ్మన్న ఇక్కడ మీటింగులు జరిగినాయి ప్రభా తండ్రి అని ఎందు మాత్రము కూడా నేను మనకు అవమానపరచకూడదు ప్రభా. అయ్యా నీ చిత్తం ప్రభా నీదయ్యా అని ఆయన కంగారు పడిపోయినారు. వారి భార్య వారి కొడుకు కంగారు పడిపోయి డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఆయన రాగానే కూడా నేను ఆయన అన్నారు ఇక్కడ పని అవదో పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి, అంబులెన్స్ ఫోన్ చేయండి అన్నారండి. అంబులెన్స్ వచ్చి ఫోన్ చేసి దాకా కూడా నేను 6 కాడ ఉండి 6 దగ్గర ఉండి అలాగే ప్రార్థన చేస్తున్నానండి. ఆయన అన్నారు కొడుకు గారు ఇది మన ఇల్లు కాదు కదమ్మా, బయట వేసేద్దాం రా అమ్మ, మంచం మీద పొడికేద్దాం, బయట పొడికేద్దాం రా అమ్మ అన్నారండి. నేనే ఉన్నానండి. అలాగే తీసుకెళ్ళి ఆయన్ని
బయట పడుకోబెట్టామండి. బయట పడుకోబెట్టినా సరే రక్తం వచ్చేస్తుంది నోట అంటేనే. ఆయన ఏమో అసలు బాగోలేదండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు కూడా తెరవట్లేదు, కళ్ళు తేలేసేస్తున్నాడు, కాళ్ళు చేతులు చల్లబడిపోయాయండి. తండ్రి నీ చిత్తం ప్రభా, నీ దయ ప్రభా, మరి ఈయన ప్రభా తండ్రి ఎందుకు చేస్తున్నాం ప్రభు, ఈ బలహీనత వచ్చిందని ఆయన తండ్రి వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మీకు కాపుదల దయచేయండి. నేను పనికి వెళ్ళకోకుండా, ఆ రోజు పనికి వెళ్దామని సిద్ధపడ్డాను, పనికి వెళ్ళకోకుండా ఆయన దగ్గర ఉండిపోయింది. అంబులెన్స్ ఎక్కి ఆయన వెళ్ళే వరకు కూడా ఆయన దగ్గర ఉన్నానండి. దేవుడా నీ చిత్తం ప్రభా, ఆయనకి ఎందుకని బలహీనత ఉందో, ఆయన నువ్వు రోగులు ముట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కదా ప్రభా. ఈయన మొన్న మంగళవారం వెళ్ళారండి, నేను శనివారం సాయంత్రం వచ్చారండి. ఆయన దేవుడా శ్యామంగా నువ్వు తీసుకురా ప్రభా అని. ఆయన ఫోన్ నెంబర్ కూడా మా దగ్గర లేదండి. అలాగే ఫోన్ నెంబర్ సంపాదించి ఆయన ఎలాగున్నాడు ఏంటని కనుక్కుంటానండి. ఇక్కడ లేరమ్మ, ఏలూరులో లేరు, విజయవాడ తీసిపోయారు. అక్కడికి వెళ్ళి కూడా 2 సార్లు వచ్చిందంట. అది విజయవాడ తీసిపోయారు అన్నారండి. విజయవాడ తీసిపోయేటప్పటికేనో విజయవాడ అంటే నాన్న చాలా ప్రమాదం కదా అనుకునండి. మళ్ళీ ఆయన గురించి అక్కడ ఉండి ప్రార్థన చేశానండి. నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన నిన్నటి దినమున క్షేమంగానే ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారండి. దేవుడికి ఎంతగానో వందనాలు స్తోత్రాలండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. మీరు కూడా ప్రార్థన స్తోత్రం చెప్తాం. ఎవరమ్మా? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరొకసారి బిగ్గరగా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే మరి దేవుడు పనికి దేవుడు సహకరించిన బిడ్డలు కాబట్టి దేవుడు ఎంత మాత్రం కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇంకొక సాక్ష్యం విందాము. మరి ఈరోజు ఉదయకాల సమయంలో మన మధ్యలో మరి నాతో పాటు ట్రైనింగ్ చేసి మరి దేవుని పరిచర్యలో వాడబడుతున్న మరి సిస్టర్ కళ్యాణి మనతో ఉంది. హైదరాబాద్ నుంచి తను వచ్చింది పని మీద ఇక్కడికి. సో మన చర్చి చూపిద్దామని చెప్పి నేను మన మధ్యలో తీసుకుని వచ్చాను. తన రక్షణ సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఎందుకంటే తనకి ఈ సాక్ష్యం ఇవ్వడానికి సమయం ఏంటంటే తన సాక్ష్యం చాలా బాగుంటుంది. దేవుడు ఏ విధంగా వారి కుటుంబం ఎవరో రక్షణ పొందలేరు, వారు బాగా హిందూసు, వారు ఎవరూ కూడా రక్షణ పొందలేదు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా తనను ప్రత్యేకపరుచుకుని దేవుని రక్షణలోకి నడిపించుకున్నారు. సో తన మాటల్లో వింటే ఆ సాక్ష్యం బాగుంటుంది. మన మధ్యలో మరి సిస్టర్ కళ్యాణ ఉంది. ఈ సమయంలో ఆవిడ యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా కొద్దిసేపు మనతో పంచుకుంటుంది. ఒక 5 నిమిషాల్లో తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటుంది. శ్రద్ధగా దేవుని మాటలు మనం అందరం కూడా ఆలకిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ముఖ్యంగా అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకి ఇట్లా నా కృతజ్ఞతలు. నేను హైదరాబాద్ అంటే మాది తెలంగాణ, సిద్దిపేట డిస్టిక్ మాది. మా ఇంట్లో మేము 6 మెంబర్స్మి. నాకు 2 అక్కలు, 1 చెల్లి, 2 తమ్ముళ్ళు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, నేను 2 అక్కలు పుట్టిన తర్వాత నేను మూడో సంతానం అన్నమాట. నేను ఆడపిల్లగా పుట్టానని మా అమ్మ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకోలేదు. దాంతోపాటు నన్ను వదిలేశారు. ఇట్లా మా నాన్నమ్మ నన్ను పెంచింది. చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే బ్రతికా. మా నాన్నమ్మ సహాయంతో నేను స్టడీ కంప్లీట్ చేశాను. 2017లో మా నాన్నమ్మ చనిపోయినాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పటి వరకు ఏ ప్రేమ లేదు, ఏది లేదు, ఒంటరిగానే చాలాసార్లు చనిపోవాలని ఇట్లా అనుకున్నాను. చాలా పూజలు చేసేదాన్ని కానీ ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు. అసలు ఎంతగా అంటే వారంలో నేను ఒక పూట తినేదాన్ని వచ్చు, మిగతా రోజులన్నీ నేను ఫాస్టింగ్గానే ఉండేదాన్ని. కానీ మా నాన్నమ్మ చనిపోయినాక నాకంటూ ఎవరు లేరు, ఇంకా నేను చనిపోదాము అనుకున్నా. అదే ఈ సమయంలోనే, ఈస్టర్ సమయంలోనే ఒక అక్క, నాకు తెలిసిన అక్క వచ్చి, ఎందుకు అట్లాగా ఏడుస్తున్నావు, ఒకసారి అయితే చర్చికి పోదాందా అనేసి తీసుకెళ్ళింది. నేను చర్చికి సరే మామూలుగా వెళ్ళాను. నాకు ఇష్టం లేకున్నా సరే ఎట్లయినా నేను చచ్చిపోతా కదా, ఏముందిలే పోతే వాళ్ళొక రోజు అనేసి ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను అప్పటి వరకు ఏ ప్రేమనైతే కావాలనుకున్నానో కానీ అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరి ప్రేమ లేదు అనేసి ప్రేమ కోసం వెతికా. కానీ ఈ లోక సంబంధమైనవి శాశ్వతం కాదు, దేవుని ప్రేమ శాశ్వతం అని చెప్పి దైవజనుడు తర్వాత దేవుడు రాకడ సమయంలో నువ్వు ఎక్కడ పోతావు అనేసి అడిగాడు. ఇదేంటి ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు పాస్టర్ గారు,
నాకు స్వర్గము నరకాలు అట్లాంటివి ఏమీ తెలియదు, దేవుని నమ్ముకుంటే పోతారు అనేసి అంటే సరే అనేసి నేను అప్పటి వరకు ఆలోచించాను. ఇంకా అది వాక్యం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పర్సనల్గా పాస్టర్ గారికి వెళ్ళి అడిగా, అయ్యగారు ఏంటి మీరు పరలోకం అది ఇది అని అంటూ ఉన్నారు, అసలు ఏంటి యేసుక్రీస్తు వరకు ఇంతకుముందుకు నాకు ఎప్పుడూ తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు. ఆ రోజు వెళ్ళి ఆ నైట్ మొత్తం కూర్చొని ఆయన దగ్గర విన్న తర్వాత మార్నింగే అసలు నేను ఇప్పటి వరకు నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, దేవుడు ఉన్నాడు కదా, ఎవరి ప్రేమ నాకు ఎందుకు, ఈ లోకంలో ఎవరు లేకున్నా సరే దేవుని కోసం బ్రతుకుతానా. ఆ రోజు ఆ నైట్ నేను ఆ నిర్ణయం తీసుకొని మార్నింగే బాప్తిజం తీసుకున్నాను ఫాస్టర్ గారితో చెప్పేసి. ఒక మాట అయితే నన్ను కన్నారు కాబట్టి మా అమ్మ వాళ్ళకి చెప్దామని కాల్ చేసి చెప్పేస్తే వాళ్ళు వచ్చేసారు. అంతకుముందు వరకు ఎప్పుడూ పట్టించుకోలేదు, చర్చికి వెళ్తున్నాను అన్న విషయం ఇట్లా వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయా. మార్నింగ్ నేను బాప్తిజానికి వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు మా తమ్ముళ్ళు అందరూ వచ్చేసారు వద్దు అని చెప్పడానికి. మా ఇంట్లో బాగా పూజలు చేస్తాం మేము, మా కులదేవత ఉంటుంది, బాగా పూజలు చేస్తాము. నేను వచ్చేసరికి బాప్తిజం తీసుకున్నానని ఆ రోజు నుంచి నెల రోజుల వరకు నన్ను ఇంట్లోకి రానియలే. నెల రోజులు మొత్తం బయటనే ఉన్నాను, వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు. ఇంకా నాకు అప్పుడు ఇంకా దేవుని గురించి అంతగా తెలియదు, నేను అప్పుడే రక్షింపబడ్డాను కాబట్టి ఒంటరిగానే బ్రతికాను. నెల రోజులు ఒంటరిగానే బ్రతికాను. ఏంటి అసలు అందరు చెప్పింది ఏంటంటే దేవుడు ఉన్నాడు కదా, ఇంకేం లేకున్నా సరే అనేసి నేను అనుకునే, ఇతరులు ఇట్లా చెప్పిన తర్వాత ఏంటి నేనేం తప్పు చేశాను, మంచిగానే బ్రతికాను కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, అసలు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే, తల్లిదండ్రుల ప్రేమ లేదు, ఒంటరిగానే బ్రతికాను అనేసి అట్లాగా నేను ప్రార్థన చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళు నెల రోజులు నేను బయటనే పడుకున్నా కానీ ఏ రోజు మా అమ్మ ఇట్లాగా మరి ఇంట్లోకి వచ్చి పడుకో ఎందుకు అనేసి ఇట్లాగా మాట్లాడాం. నేను ఒక రోజు అడిగేశాను, ఇంకా ఏంటమ్మ నేను ఏం తప్పు చేశానని, ఆడపిల్లగా పుడితే అది చేస్తారు అంటే మా అమ్మ మా నాన్న చెప్పింది ఏంటంటే నువ్వు నాకు పుట్టలేదు అనేసి చెప్పారు. ఇంకా అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక మా ఊళ్ళో ఉన్న వాళ్ళు విశ్వాసులు వచ్చి మా ఫాస్టర్ గారికి కాల్ చేసి ఇట్లాగ అమ్మాయిని ఇలా చేస్తూ ఉన్నారు, ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్తే అప్పుడు మా సేవకుడు నాకు వాళ్ళకి తెలిసిన ఫాస్టర్ వాళ్ళ దగ్గర నన్ను జాయిన్ చేశారు. మా ఫాస్టర్ గారే నన్ను తీసుకెళ్ళాడు. కానీ మా అమ్మ వాళ్ళు ఇప్పటి వరకు ఏ రోజు వాళ్ళు నా దగ్గర రాలేదు. నేను ఒకటే నమ్ముతాను, అంటే దేవుడిపైన విశ్వాసం ఉన్నప్పుడు అసలు ఆయన వదిలిపెట్టాడు అనేసి నేను వాళ్ళు రాకున్నా పర్వాలేదు అనేసి ఇప్పటి వరకు నాకు మా అమ్మ వాళ్ళు ఏ రోజు నన్ను ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఏ రోజు కాల్ చేయలే. కానీ దేవుడి కృప నా వల్ల ఉంది కాబట్టి, నా పట్ల ఉంది కాబట్టి దేనికైనా, ఆహారానికైనా వస్త్రతకైనా, ముఖ్యంగా ఇంకా నాకు రీసెంట్గా నేను బైబిల్ కాలేజీలో చేశాను, ఆ ఫీజు ఇట్లా నేను ఎప్పుడు కట్టలేదు. నాకున్న ఆశ ఏంటంటే రక్షింపబడ్డప్పటి నుంచి నేను దేవుని పని చేయాలి, సేవ అని కాదు, ఏదో ఒక సహాయం చేస్తే సరిపోతుంది అని మాత్రమే బ్రతికాను. అట్లాగే చాలామంది నాకు కాలేజ్ ఫీజు కట్టేసి చదివించారు. ముఖ్యంగా రీసెంట్గా 6 నెలల క్రితము సియోన్ ఫెలోషిప్ అంటే సియోన్ ప్రార్థన మందిరంలో, అందులో నేను ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను అద్భుతంగా కాపాడి ప్రతి ఒక్క దాంట్లో తోడుగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ వాళ్ళు రక్షింపబడాలి, నేను ఒక్కదాన్ని రక్షింపబడితే నాకు బాధ. నాకు తెలుసు కానీ వాళ్ళకి చెప్పలేను, చెప్పినా కానీ వినరు, నన్ను ఇంటికే రానివ్వరు. నేనే చూడాలనిపించినప్పుడు ఇంటికి వెళ్ళేసి చూసేసి వస్తా. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఒకసారి 2 చేతులు పైకి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రైట్, తను అనుకోకుండా ఇక్కడికి వచ్చింది. మేమిద్దరం, నేను, తను, ఇంకా మాతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్, మేమందరం కలిసి 2022వ సంవత్సరం కదా, 22లో కదా, మనం వైవాంలో యూత్ విత్ మిషన్ అనే ఆర్గనైజేషన్లో మేము బైబిల్ ట్రైనింగ్ అయ్యాం 6 నెలలు కూడా. సో ఇంకా చాలా పెద్ద సాక్ష్యం ఉంది, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పేసింది. చాలామందికి ఇదొక, నేను ఎందుకు తనతో సాక్ష్యం చెప్పించానంటే, చాలామందికి అన్నీ చక్కగా ఉన్నా దేవుని కొరకు కనీసం బాప్తీసం తీసుకోమన్నా, మందిరానికి రమ్మన్నా కూడా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. తను అసలు తన వారందరూ కూడా దాన్ని విడిచిపెట్టేశారు.
నాన్న వారందరూ కూడా సొంత కన్న తల్లిదండ్రులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడా తనను విడిచిపెట్టారు. దేని కొరకు? ఆవిడ యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు. చూడండి, ఆవిడ తెలంగాణ, కొంచెం అర్థమైంది కదా ఆవిడ సాక్ష్యం, కొంచెం భాష అలాగే ఉంటుంది. తెలంగాణ వారు కదా, వాళ్ళ ప్రాంతం ఆ భాష అలా ఉంటుంది. సో నాన్న వారు అందరూ విడిచిపెట్టిన తాను నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు తనని ఎన్నడూ కూడా విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్. మరి అనుకోకుండా తను ఇక్కడ దెందులూరులోనే నాతో పాటు ట్రైనింగ్ అయిన మరొక అమ్మాయి ఉంటే తన దగ్గరికి వచ్చింది. మరి నాకు కాల్ చేస్తే ఇలాగా మా చర్చికి రా ఇవ్వాలని చెప్పి అంటే తను వచ్చింది. మరి ఇంకనూ తనని పరిచర్యలో దేవుడు వాడుకొని తన కుటుంబ సభ్యులు, తన రక్త సంబంధికులు అందరినీ కూడా రక్షించుకోవాలని తన ఆశ. ఇంకేమీ లేదు, తన కోరిక ఏం లేదు. నేను ఏదో గొప్పగా ఉండాలని కాదు, నేను పొందిన ఈ రక్షణ అందరు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు అందరూ కూడా పొందాలి అనే ఒక ఆశ ఆవిడలో ఉంది. సో ఆ రీతిగా వారందరినీ కూడా దేవుడు రక్షించుకుందును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, దేవుని వాక్యంలోనికి వెళ్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం తీసి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం, 35వ వచనం మళ్ళీ మౌనవాక్యం తీసి చదువుకుందాము. మన వాక్యం చదివేయండి, మనకు తెలిసిన మనం ధ్యానించుకునే వాక్యం. పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యకరం అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. రైట్. గడిచిన ఒక 3 వారాల నుంచి 4 వారాలు అవుతున్నట్లుంది ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుని. పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యకరము అనే మూలవాక్యం తీసుకుని అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫెస్సీలో సంఘంలో ఉన్న పెద్దలకి చెప్పిన మాట ఇది. ఆ మూలవాక్యం తీసుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యకరము, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యకరము. ఎవరు చెప్పారు ఈ మాట అంటే యేసుక్రీస్తు వారే చెప్పాడు. లూకాసు వార్తలో ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అన్నారు. ఎంతసేపు మనం తీసుకోవటం కాదు, మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే మనుషులకి, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం కాదు, వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చు. ముందుగా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే సమస్తమును మనకి ఇచ్చినది ఎవరు? దేవుడే. ఉచితంగా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు మనకి? ఉచితంగా చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. తన సాక్ష్యం చెప్పింది కదా, ఉచితంగా రక్షణ ఇచ్చాడు. లేకపోతే తను చెప్తుంది నాకు పరలోకం ఉంటుందని, నరకం ఉంటుంది కూడా తెలియదు. దైవ సేవకులు వాక్యం చెప్పగానే నాకు వెంటనే నాకు ఏంటా దాని గురించి తెలుసుకోవాలని వెంటనే నేను వారితో నేను అడగగా వారు నాకు చెప్పారు. వెంటనే నేను ఆలస్యం చేయకుండా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చాను అన్న గ్రహింపు, మనోనేత్రం తను తెలుసుకుంది కాబట్టే తను రక్షణలోకి వచ్చిందనమాట. సో దేవుడు ఉచితంగా మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఉచితంగా మన శరీరంలో పనిచేసే భాగాలన్నింటినీ ఇచ్చాడు. అవునా కదా? ఇంకా ఉచితంగా మనకి సూర్యుడిని ఇచ్చాడు, చంద్రుడిని ఇచ్చాడు, నక్షత్రాలను ఇచ్చాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, భూమిని ఇచ్చాడు పంటలు పండించుకోవడానికి. ఇవన్నీ కూడా దేవుడు ఉచితంగానే మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా సరే మనం దేవునికి ఏం చేయం? ఇవ్వాల్సింది ఇవ్వం. ఇన్ని ఇచ్చిన దేవునికి మనం తిరిగి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రశ్న మనం వేసుకున్నాం. ఇంకా ఏం వేసుకున్నాం? ఏమి ఇవ్వటం ద్వారా తిరిగి దేవుని యొద్ద నుంచి మనం ఏం పొందుకుంటాం అనే ప్రశ్న కూడా మనం వేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అనే ప్రశ్న మనం వేసుకున్నాం. దానికి ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. దావీదు భక్తుడు దినవృత్తాంతాల గ్రంథంలో దేవుని మందిరం కొరకు ఎంతగా ఇచ్చాడో మనం ధ్యానం చేస్తాం వచ్చాం 2-3 వారాల నుంచి. దావీదే అనుకుంటే దావీదు ప్రజలు ఇంకా ఎక్కువగా ఇచ్చారు. దావీదు కొంతే ఇస్తే దావీదు తన ప్రజలు ఇంకా ఎక్కువగా ఇచ్చారు. ఇవ్వటం ద్వారా వారు ఏమన్నా కోల్పోయారా? ఏమీ కోల్పోలా. ఇశ్రాయేల్ దేశం ఏమన్నా పేద దేశం అయిపోయిందా? ఏమవలా, ఇంకా ఎక్కువైంది. ఇంకా వారికి ఉన్న ధన సమృద్ధి ఎక్కువే అయింది కానీ తక్కువ అవలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోవటం ద్వారా మనం పొందుకోవాల్సిన కొన్ని పొందుకోలేకపోతున్నాం. ఇది కూడా మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆల్రెడీ మీకు ఎవరెవరు బైబిల్ గ్రంథంలో ఏమేమి ఇచ్చారు అనేది ఒక పాయింట్గా మీకు చెప్పాను. దావీదు భక్తుడు, దావీదు ప్రజలు ఏమేమి ఇచ్చారో అనేది చెప్పాను. ఈరోజు మనం దేవునికి ఏమి ఇవ్వగలం? దావీదు అంటే రాజు, ప్రజల దగ్గర బంగారం ఉంది. మనం కూడా ఇవ్వగలిగితే ఇవ్వచ్చు.
నేనేమో ఇవ్వద్దంట్లా, మీరు ఇవ్వగలిగితే మొత్తం తీసుకొచ్చి ఇచ్చేయండి సంతోషంగా, నాకివ్వమని చెప్పట్లా. దేవుడికి దావీదు అంటాడు కదా, మీరు చేసేది ఎవరి కొరకు? నేను ఇచ్చేది దేవుని నా కొరకు కాదు, దేవుని మందిరం కొరకు, దేవునికే నేను ఇస్తున్నాను, మనుషుల కొరకు కాదు నేను ఇచ్చేది అన్నాడు. సో ఈరోజు మీరు ఇవ్వగలిగినదే ఒకటి చెప్తా, మీరు ఇవ్వగలిగినదే, ఇవ్వాల్సినదే ఖచ్చితంగా దేవుని కొరకు ఒకటి చెప్తా. అదేంటి అంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ముందుగా ఇన్ని ఇచ్చిన దేవునికి ఏమి ఇవ్వగలను అంటున్నాడు చూడండి దావీదు భక్తుడు. కీర్తన గ్రంథం 116వ కీర్తనలో 116వ కీర్తన ఒకసారి తీసి చదువుకుందాం చూడండి. 116వ కీర్తన 12వ వచనం, మనందరికీ తెలిసిన వచనమే. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాట పాడతాం కదా. అలాగే ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఇన్ని మేలులు ఉపకారాలు దేవుడు మనకి చేస్తున్నాడు కదా, తిరిగి మనం దేవునికి ఏమి ఇవ్వాలి, ఏమి చెల్లించాలి అంటే ఒక్కటి ఉంది మనం ఇవ్వగలిగినది. చాలా ఉన్నాయి, అందులో ఒక పాయింట్ ఇవాళ చెప్తాను. అదేంటి అంటే సమయం. ఏమి ఇవ్వాలి? సమయం. దేవునికి ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి, టైంని ఇవ్వాలి, కాలాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? నా వైపు చూసి దేవుని మాటలు ఆలకించి ఇంకా బైబిల్ గ్రంథంలో ఏం చూడొద్దు. నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు బైబిల్ గ్రంథంలోనూ మరొక వచనం రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఈరోజు మానవుడి దగ్గర చాలా ఉండింది ఏంటిది? సమయం. కానీ లేదని అనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. తన దగ్గర చాలా సమయం ఉంది, కానీ తను చెప్పే మాట ఏంటో తెలుసా, లేకపోతే మనం చెప్పే మాట ఏంటో తెలుసా, నాకు అసలు సమయమే లేదు. అబ్బా అసలు టైం లేదండి బాబు, నా దగ్గర టైం ఉండట్లేదండి. ఎవరు చాలా సింపుల్గా ఎవరైనా ఫోన్ చేసి ఏంటండి ఈ మధ్య మీరు బాగా బిజీ అయిపోయారంటే అసలు టైం ఉండట్లేదండి. ఏముండట్లేదంట? టైం ఉండట్లేదంట. చాలా సింపుల్గా మనం ప్రతిరోజు చెప్పుకునే ఒక మాట ఏంటిది? నాకు టైము లేదు, సమయం లేదు. మనకి ప్రతిరోజు దినముకి 24 గంటలు ఉంటాయి. ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రగా తీసేద్దాం. ఎన్ని గంటలు? 8 గంటలు. ఓకేనా? ఇంకా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనైతే ఒక 5 గంటలు 6 గంటలు. రాత్రి మేము ఈ పాంప్లెట్లు అవన్నీ కట్టడానికి వెళ్ళాం. నాకు నిజంగా చెప్తున్నా, ప్రమాణపూర్వకంగా నాకు వాక్యం శనివారం చూసుకోవడం అలవాటు. శుక్రవారం కానీ శనివారం కానీ. యాక్చువల్గా ఈ వారం అంతా చాలా పనుల్లో, ఈ పాట రికార్డింగ్ అని, షూటింగ్ అని, ఆ పనుల్లో, తర్వాత మన మీటింగ్స్ పనుల్లో తిరుగుతూ ఉన్నాను. సార్ నిన్న కాసేపు నేను వాక్యాన్ని మధ్యాహ్నం సమయంలో కాసేపు నేను వాక్యం ధ్యానిస్తా ఉన్నాను. ఎందుకంటే వాక్యం అయిపోయింది, మీకు చెప్పిన వాక్యం అక్కడితో అయిపోయింది. నేను కొత్త వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరెవరు అలా ఇచ్చారు, రిఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పి నేను మాత్రం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఉదయం నేను ఎన్నింటికి లేచాను తెలుసా? లెగటం అంటే నేను లెగలా, దేవుడు మెలకువని ఇచ్చాడు. ఇవాళ ఉదయం నేను 5:30 5:15 లేచాను. లేచి నేను వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, నేను వాక్యం చూసుకోవాలని చెప్పి టకటక మళ్ళీ కాసేపు దేవుని వాక్యం చూసుకుని. యూజువల్గా నేను లేచేటప్పుడు ప్రతిరోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే లేట్గా పడుకుంటాం, కొంచెం లేట్గా లెగటం కొంచెం అలవాటు అనమాట. అయితే ఈరోజు ఇంకా పెందలకాడే నాకు మెలకు ఇచ్చాడు దేవుడు. వెంటనే నేను కాసేపు వాక్యం చూసుకోవటం, వెంటనే దాని గురించి ధ్యానం చేయడానికి దేవుడు నాకేమిచ్చాడు? సమయం ఇచ్చాడు. నేను అనుకున్నా నాకు సమయం లేదనుకున్నా, కానీ దేవుడు నాకేమిచ్చాడు? సమయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు అలాగ ప్రతిదానికి కూడా మనం అనుకుంటాం నా దగ్గర ఏం లేదు, సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు అనుకుంటాం. కానీ ఆలోచన చేస్తే 24 గంటల్లో 8 గంటలు మనం నిద్రగా తీసేసాం అనుకోండి. అంటే నేను ఎన్ని గంటలు పడుకున్నా? 12 నుంచి 5 వరకు, 5:30, పోనీ 6 అనుకుందాం. 12 నుంచి 6 అంటే ఎన్ని గంటలు? 6 గంటలు పడుకుంటే సరిపోద్ది నాకు తెలిసి. మనిషికి 6 గంటలు అయితే సరిపోద్ది, పడుకుంటే సరిపోద్ది. సరే, మీకు ఇంకా ఆరోగ్యవంతమైన నిద్ర కావాలంటే 8 గంటలు వేసుకోండి. డాక్టర్లే చెప్తున్నారు 8 గంటలు. అంతకంటే ఎక్కువైతే వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు. సర్లే, నేను అనను. సో 8 గంటలు తీసేయండి, 24 గంటలు. ఇంకెన్ని గంటలు ఉంటాయి? 16 గంటలు ఉంటాయి. 16 గంటల్లో మీరు దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు? మై క్వశ్చన్, నా యొక్క ప్రశ్న. ఆలోచన చేసుకోండి.
మనం సమయం లేదు అంటున్నాం కదా. 16 గంటలు మన జీవితంలో మన ప్రతిరోజు మనకు ఉంది సమయం. అందులో ఎంతసేపు దేవునికి ఇస్తున్నాం, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు కూడా నేను అనట్లా, ఎంతసేపు ఇస్తున్నాం మీరు ఆలోచన చేసుకోండి. కొన్ని విషయాలు చెప్తాను ఈ ఉదయకాల సమయంలో. మనకి దేనికి సమయం ఉంటుందో చెప్తాను. దేనికి సమయం ఉంటుంది అంటే ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పేసా. 24 గంటలు ఉన్నాయి, 8 గంటలు తీసాం. దేనికి ఇచ్చాం సమయం? నిద్రకి ఇచ్చాం. బాగున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లైన్లోనే ఉన్నారు మీరు అందరు. మనం దేనికి ఇచ్చాం? 8 గంటలు. జీవితకాలంలో సగ భాగం నిద్రకే ఇస్తాడు మనిషి, తెలుసా? ఆ 8 గంటలు నిద్రకి ఇచ్చేసాం. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? 16 గంటలు ఉన్నాయి. 16 గంటల్లో మనం తినటానికి ఎన్నిసార్లు తింటాం రోజుకి? 5 సార్లా? మామూలుగా అయితే 3 సార్లు తింటాం. ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం. సరే, సాయంత్రం స్నాక్స్కి ఒక 10 నిమిషాలని ఇద్దాం, వద్దా? 3 సార్లే తింటారా? సరే పోనీ మీరు సాయంత్రం స్నాక్స్ తినే అలవాటు మీకు లేదు, రాత్రి భోజనం చేస్తాం, 3 పూటలు భోజనం చేస్తాం. ఎంతసేపు చేస్తాం? టకటగా చెప్పాలి. సమయం చాలా తక్కువగా ఉంది ఈరోజు. సమయం గురించి చెప్తున్నాను, సమయమే లేకుండా ఉంటుంది. చెప్పాలి, ఎంతసేపు తింటాం ఆహారం? 3 గంటల? గంటసేపు తింటావా? భోజనం ఎంతసేపు తింటామండి? పావు గంట వేద్దామా? మరీ 10 నిమిషాలు అంటే తక్కువ, పావు గంట. మా ఎస్తేరు జ్యోతి అయితే మా మరదలు గారు కనీసం ఒక 20 నుంచి ఆవిడకి అరగంట సేపు టైం కావాలి. అవునా? అలా తినేవాళ్ళు, స్లోగా తినేవాళ్ళు, తప్పు కాదు. డాక్టర్లు ఏం చెప్తారు? స్లోగా తినండి, నవిలి తినండి, ఆహారాన్ని తింటే అప్పుడు ఒంటి పట్టిద్ది. అందుకని ఆవిడ అలాగుంది, నేను ఇలాగున్నా. నేను గబగబా ఒక పని అయిపోద్దని చెప్పి తినేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పులేదు. ఒక పావు గంట, 3 పావు గంటలు చెప్పాలి టకటక. ఈరోజు అన్ని లెక్కలే మనకి. పోయినసారి అంటే ఆ లెక్కలు తప్పులు అయిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి. ఎన్ని గంటలు? 3 పావులు 30 గంట, 45 నిమిషాలు. 30 గంటలే, నాకు తెలియదులేండి. 45 నిమిషం, 45 మినిట్స్. సరే, నేను అంటాను ఇంకో పావు గంట వేస్తానండి. సాయంత్రం నాకు కొంచెం స్నాక్స్ తినే అలవాటు ఉంది, మీకు లేకపోవద్దు, నాకు ఉంది. ఓ పావు గంట నేను ఏదన్నా టిఫినో లేకపోతే ఏదన్నా ఏ బిస్కెటో స్నాక్స్ ఏదో ఒకటి తింటా. ఇంకో పావు గంట వేద్దాం, 1 గంట తీద్దాం. ఎన్ని గంటలు ఉన్నాయి? ఆహారం తినడానికి మనం ఎన్ని గంటలు? 1 గంట తీసేసాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 15 గంటలు. 15 గంటల్లో ఒక మనిషి రోజు తన జీవనోపాధి, ఒక ఆఫీస్కి వెళ్ళనివ్వండి, స్కూల్కి వెళ్ళనివ్వండి, లేకపోతే కాలేజీకి వెళ్ళనివ్వండి, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళనివ్వండి, ఎన్ని గంటలు పని చేస్తాడు? 7 గంటలు పని చేస్తాడు. ఎన్ని గంటలు? 7 గంటలు. 7 గంటల కంటే మించి పని చేయకూడదని గవర్నమెంటే రూల్ పెట్టింది. అంతకంటే ఎక్కువ పని చేస్తే దాన్ని ఓటీ అంటారు, అంటే ఓవర్ టైం. ఇప్పుడు ఎన్ని గంటలు? 15 గంటలు ఎన్ని తీసేశారు? 7 గంటలు మీ పని కొరకు. మీది ఏదైనా పని, పొలం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి. వ్యాపారం అంటే ఇంక ఎక్కువసేపు చేస్తారండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు, రాత్రి వరకు. నేను చెప్పేది ఒక ఉద్యోగం కానీ, ఒక సాధారణమైన పని, ఒక ఏదైనా పని, మీరు కూలి పని కానివ్వండి, పొలం పని కానివ్వండి, ఉదయం అంతా వెళ్తారు, కనీసం 7 గంటలు మీరు పని చేస్తారు. ఎన్ని గంటలు తీస్తారు? ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 15లో 7 తీస్తే ఎన్ని ఉన్నాయి? 8 గంటలు ఉన్నాయి. ఈ 8 గంటలు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఆలోచించండి, త్వరగా ఆలోచించండి. 8 గంటల్లో మీరు చేసే పనులు ఆలోచించండి. ఫోన్లు ఉన్నాయి మన దగ్గర, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, యాప్ కాదు, ఒక ఫీచర్. అదేంటంటే డిజిటల్ వెల్ బీయింగ్ అంటారు దాన్ని. సరే, కొంచెం టెక్నికల్గా మీకు అర్థం కాదు కానీ నేను చెప్తాను వినండి. ఫోను ఎంతసేపు వాడుతున్నాం అనేది అందులో రిజిస్టర్ అయి ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారనేది మీ ఫోన్లో ఉంటుంది. మీ ఫోన్ అది మీ కొరకు రికార్డ్ చేసిద్ది. ఏ యాప్ని ఎంతసేపు వాడుతున్నారో కూడా అందులో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎవరినైనా అడగండి, లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను. తెలిసిన వాళ్ళు ఎవరన్నా, అయ్యా నేను ఫోన్ ఎంతసేపు వాడుతున్నాను ఇందులో ఉంటుందంట, ఒకసారి తీసి చూపించండి అని చెప్పి తెలిసిన వాళ్ళు అడగండి. ఆ 8 గంటల్లో మీరు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో మీకు అర్థమైద్ది. ఓకేనా? నా ఫోన్ అక్కడ పెట్టేశాను, లేకపోతే నేను చెప్పేవాడిని ఎంతసేపు వాడుతున్నానో. మీ ఫోన్లో చూసుకుంటుంది. ఇంటికి వెళ్ళి మీ ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో తెలిసిన వాళ్ళని అడగండి, మీకు ఎంతసేపు వాడుతున్నారో తెలిసిద్ది. సుమారుగా ఎంతసేపు వేసుకుందాం, ఎందుకంటే అది లేకుండా మనం ఈరోజు బ్రతకలేం. అది ఒక దాన్ని ఏమంటారు, కూడు గుడ్డ ఏమంటారు, కూడు గుడ్డ ఇల్లా, లేకపోతే దాన్ని ఏమంటారండి? సరే, నిత్యావసరాలు అంటారు కదా వీటిని, కూడు గుడ్డ రూఫ్, దాన్ని ఏమంటారు మనం, ఇల్లు ఉండటానికి. ఈ 3 కూడా గూడు. కరెక్ట్గా చెప్పింది, దేవుని స్తోత్రం చెప్పండి. కూడు గుడ్డ గూడు, ఈ 3 నిత్యావసరాలు. వీటితో పాటు ఇంకోటి వచ్చింది, ఫోను. ఏంటిది అది చెప్పాలి? కూడు గుడ్డ అంటే ఏ బూత్ అనుకోవద్దు, బట్ట. గుడ్డ అంటే బట్ట, బట్టలో. ఇంకా ఉండటానికి గూడు. ఇవి నిత్యావసరాలు. వీటితో పాటు ఇంకోటి ఫోను. చెప్పాలి అందరూ కూడా, ఫోను. ఇవి లేకుండా మనం
బ్రతకలేము. కాబట్టి అందుకే అది వేసా. దాని కొరకు ఎంతసేపు తీద్దాం చెప్పండి? నిజాయితీగా మీ గుండె మీద చేసుకు చెప్పండి, ఎంతసేపు ఫోన్ కొరకు తీద్దాం? ఎన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 8 గంటలు ఉన్నాయి కదా. 8 గంటల్లో ఫోన్ కొరకు ఎంతసేపు తీద్దాం? 5 గంటలు. కరెక్ట్గా చెప్తున్నారు యేసు గారు, అసలు నిజాయితీగా చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం. 5 గంటలకు తక్కువగా ఎవరికి ఫోన్ వాడరు. చూసుకోండి, మీ ఫోన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీ ఫోన్లో 5 గంటలు ఉంటుంది. నిజం. మీరు ఫోన్ మాట్లాడనివ్వండి, వీడియో చూడనివ్వండి, లేకపోతే ఫోన్ వాడటం కానివ్వండి, ఏదైనా స్క్రీన్ టైం ఫోన్ ఓపెన్ చేసి, ఇప్పుడు నా ఫోన్ ఇలా ఉందండి బ్లాక్గా, అంటే నేను దీన్ని వాడట్లా, దీన్ని ఇలా నొక్కాను, ఇది ఓపెన్ అయింది అంటే దీన్ని ఫోన్ చూస్తున్నట్టే లెక్క. అది రికార్డ్ చేసుకుంటుంది నేను ఫోన్ చూస్తున్నారు అని. సో ఇలాగా ఒక 5 గంటలు మీరు ఫోన్ వాడుతున్నారు. ఫోన్కి జాగ్రత్తగా గుర్తున్నాయి ఆ లెక్కలో. నిద్రకి ఎన్ని గంటలు, తినడానికి ఎన్ని గంటలు, జాబ్కి లేకపోతే పని చేయడానికి ఎన్ని గంటలు, 7 గంటలు, ఫోన్కి ఎన్ని గంటలు, ఇంకెన్ని గంటలు మిగిలినాయి? ఏం చేస్తున్నారు 3 గంటలు? చెప్పండి. ఇంకా త్వరగా ఆలోచించండి. అసలు వాక్యంలోనికి వెళ్ళట్లా నేను. చెప్పండి. 3 గంటలు, ఇంకా 3 గంటలు ఏం చేస్తాం మనం? బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం. రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారు? 2 సార్లు. బ్రష్ ఒకసారి చేస్తాం. సరే, బాత్రూమ్కి వెళ్తూ ఉంటాం, మధ్యలో ఒకసారి వెళ్ళొచ్చు, రాత్రికి ఒకసారి వెళ్ళొచ్చు. సరే, ఇట్లా ఏమంటారు, స్నానాలకి లేకపోతే బాత్రూమ్కి ఎంతసేపు తెద్దాం? 1 గంట. 1 గంట ఎక్కువసేపు కాదు, 1 గంట. కొంతమంది గంటలు ఉంటారులేండి బాత్రూంలో. ఇది తీసుకెళ్ళామంటే సరిపోద్ది. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఇంకేం చేస్తారు 2 గంటలు? బాగా ఆలోచించండి. ఇంకేం చేస్తారు 2 గంటలు? 24 గంటల్లో 2 గంటలు మిగిలిన ఇంకేం చేస్తారు? ఇంకేమీ చేయం మనం 2 గంటలు. ఏం చేస్తాం? పిచ్చాపాటి పెడతాం, లేకపోతే టీవీ చూస్తాం, లేకపోతే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదండి అంటే చెప్పొద్దు. ఆ 7 గంటల పనికి తీస్తాను నేను. ఏం చేస్తావు 2 గంటలు? చదువుకుంటారా? ఆ 7 గంటలు నీ చదువులో తీస్తాను, ఇంక మాట్లాడొద్దు. ఇంకా మీరు ఎంతైనా ఆలోచించండి. 2 గంటలు మీకు రోజులో 2 గంటలు మిగిలే ఉంటాయి. చెప్పండి, ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఇంకేం చేస్తారు చెప్పండి 2 గంటల్లో? బాగా ఆలోచించుకుని చెప్పండి. వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పండి. ఆడుకుంటారా? ఇంకా ఆడుకో. ఇంకా అన్నీ రికార్డ్ అవుతాయి. మీరు ఏం చేస్తున్నారు అనేది అక్కడ రికార్డ్ అయింది. మీ ఫోన్లో రికార్డ్ అవ్వటం కాదు, అక్కడ రికార్డ్ అవుద్ది. శ్యామ్ అంటాడు, నేను 2 గంటలు ఆడుకుంటాను అంటున్నాడు. సరే, పోనీ ఆడుకుంటాడు. మీరు చెప్పండి. ఏమీ చెయ్యం. ఆ 2 గంటలు వృధా, టైం వేస్ట్ చేస్తున్నాం. రోజుకి 2 గంటలు మనకు మిగులుతుంది. కనీసం 1 గంట కూడా దేవునికి ప్రార్థన చేసుకోమని చెప్తాను. మా అమ్మమ్మ అంటుంది యథార్థంగా చేతి ఎత్తి, నేను 1 గంట ప్రార్థన చేసుకుంటాను, 2 గంటలు ప్రార్థన చేసుకుంటానని చెప్తుంది. అలా చెప్పండి. దేవుని కొరకు ఎంత నాకు చెప్పొద్దు, దేవునికి చెప్పండి. దేవుని కొరకు ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు ఈరోజు పరిశీలన చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తీసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.